ఇగో నేను చెప్పబోయే ముచ్చట జర చెవులు పెద్ద వేసుకొని ఇనుండ్రి. ముఖ్యంగా ఆడ లేడీస్లు అయితే జర పనులన్నీ పక్కకు వాడేసి మరీ ఇనుండ్రి. ఎందుకంటే ఇది మన గురించే కాబట్టి ఇనుండ్రి మంచిగా. చెప్పుడు షురు చేస్తున్నా, స్టార్ట్. ఇక ముచ్చట ఏందంటే మీ ఇంటాయనని ఎన్నడన్నేదన్న అడుగుతే నీ అవ్వ ఏందే నీ లొల్లి జర్ర చెప్పన్న నిమ్మలంగా ఉండనియావా, ఒక్కడు ఓంగని ఒకటి కావాలనంటవను, పుసుక్కున పండక్కనో పంచన్కు పోయేడుతున్నదనో ఒక చీర కొనిమని అడిగితే చీర లేదు చీపిరి కట్టలేదు, పైసలు ఎడికెళ్ళొస్తాయే మీ అయ్యిస్తాడు అనుకుంటున్నావా అని సిగమెత్తిండా. హగో ఎప్పటికీ కాకున్నా గానీ అడపదడప అవుతుంటాయి మా ఇంట్లో గిసుంటి. కానీ మీకెవరు చెప్పిండ్రు మా ఇంట్లో అయ్యే ముచ్చట్లు అనుకుంటురా? ఇది మేమనే మాట కాదు, ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా నిధోళ్లు మన భారతదేశంలో 7 రాష్ట్రాలలో ఉన్న కొంతమంది మొగోళ్ల మీద సర్వే చేసిండ్రట. మీరు పెన్లాలను దిడతారా, ఎన్నడన్నా కొట్టిర్రా, ఆడోళ్లు సంపాదించుకొచ్చిన పైసలు సిగ్గు లేకుండా గుంజుకొని తాగి తందనాలు ఆడినరా అని. అయితే ఇంట్లో చిత్రం ఏందంటే అందులో 100కు 60 మంది మొగోళ్ళు అవు మేం పెన్లాలను దిడతాము, కోపం వస్తే కొడతాం కూడా అని చెప్పిండ్రట. ఇక మరి ఒట్టిగా మొగోళ్ళని అడిగితే ఏం లెక్క, ఆడోళ్ళని కూడా అరుచుకుందామని వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు చెప్పేది వాజివే, సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారా? ఇంకా చిన్నప్పటి సంది ఏదో ఒక తీరులో ఎవలో ఒకరు మమ్మల్ని గోస పెట్టుకున్నోళ్లే అన్నారట. ఇక కొందరైతే దుఃఖంతో ఈ మొగగాడుదులే గింత అంటే చెయ్యి లేపుతాడు నా పెన్మిటైతే ఆ నొగలు. ఈయన నోట్ల మన్ను కొట్ట ముద్ద నష్టపోడు, ఏం లేదు ఊకనే అరిగోస పెట్టుకుంటుండు, ఏం నష్టకాలం కూడిందో ఏందో అని ఒగలు ఇట్లా చెప్పుకుంటా కండ్లకు నీళ్లు కూడా తెచ్చుకున్నారట. మరిగా లొల్లులు గాని ఇల్లేడున్నది, అందరి ఇండ్లల్లో ఏదో ఒక లొల్లు అయితేనే ఉంటది గాని మరి ఎందుకు ఇట్లా చేస్తుర్రు ఈ మొగోళ్ళని తెలుసుకుంటే ఏమున్నది, సంపాదన తక్కువాయే, ఖర్చులు ఎక్కువాయే. ఇక చిరాకుల ఏం దోయక గట్ల అరుస్తాము, కొడతాము, మళ్ళా కలుస్తాము, మాకేమన్నా వాళ్ళ మీద పగనా గిగనా అని చెప్పిండ్రట మొగోళ్ళు.